అవార్డు అనేది నటనకి లేదా ఒక ఉత్తమ ప్రదర్శనకు కొలమానంగా భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికీ దానికి ఒక విలువ ఉంది. చాలా మంది అవార్డులు పరిచయాలతో వస్తాయి, లాలూచీలతో వస్తాయని అనుకుంటారు. అందుకే పట్టించుకోవడం కూడా మానేసిన నటీనటులున్నారు. ఆఖరికి ఆస్కార్ అవార్డు కూడా పైరవి ద్వారానే వచ్చిందని చాలా మంది నమ్ముతున్నారు. డబ్బు ఖర్చు చేస్తే చాలు, ఈ ప్రపంచంలోని కొనలేని అవార్డు అంటూ ఏదీ లేదు. కానీ కొన్నిసార్లు ఎంతో బాగా నటించి జీవించిన కొంతమంది నటీనటులకు ఆ అవార్డు రాకపోతే వారికే కాదు, వారిని అభిమానించే ప్రేక్షకులు కూడా డిసప్పాయింట్మెంట్ అయిన సందర్భాలు ఉన్నాయి. సరైన అర్హతకు పట్టం కట్టకపోతే ఏం జరుగుతుంది అనే విషయం ఈ నటీనటులు చూస్తే అర్థమవుతుంది. నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, బొమ్మరిల్లు వంటి సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించిన సిద్ధార్థ్ ఖచ్చితంగా మంచి నటుడు, అలాగే అవార్డుకు కూడా అర్హుడు. ఈ సినిమా ద్వారా అతనికి నంది అవార్డు వస్తుంది అని ఎంతగానో భావించారు. అతడు మాత్రమే కాదు, ఆయన అభిమానులు కూడా కోరుకున్నారు. కానీ ఆయనకు అవార్డు దక్కలేదు. శ్యామ్ సింగరాయ్, లవ్ స్టోరీ సినిమాల్లో ఎంతో అద్భుతంగా నటించిన సాయి పల్లవి వంటి నటికి ఆ 7 సైమా అవార్డు దక్కుతుందని అందరూ భావించారు. కానీ తీరా చూస్తే పూజా హెగ్డే ఆ అవార్డు అందుకుంది. దాంతో సాయి పల్లవి ఫ్యాన్స్ బహిరంగంగానే తమ కోపాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇక రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ నటన మరో రేంజ్ లో ఉంటుంది. అప్పటి వరకు ఆయన కొంతవరకు ట్రోల్ చేసిన వారు కూడా ఆ సినిమాలో చరణ్ నటన చూసి ముక్కును వేలేసుకున్నారు. ఇక ఆయనకు ఆ ఏడాది నేషనల్ అవార్డు వస్తుందని చాలా ఎక్స్పెక్ట్ చేసినా అది రామ్ చరణ్ కాకుండా ఒక బాలీవుడ్ యాక్టర్ కి దక్కింది. దాంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.